షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. నెహెమీయులో మన యొక్క ప్రత్యేకత మనం గమనించినప్పుడు ప్రార్థించి రాజు గిన్నె అందించినాడు. రాజు గ్రహించుకున్న సంథింగ్ బ్యాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నెహెమియా. ఏదో బాధలో ఉన్నాడని రాజు గ్రహించుకోగలిగాడు. ఎందుకు విచారంగా ఉన్నావు అంటూ అడిగినప్పుడు విషయాలు చెప్పడం అనేది 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రిపేర్ అండ్ ప్లాన్. ప్రిపేర్ అండ్ ప్లాన్. మనం సిద్ధపడాలి, చక్కగా ప్రణాళికను రూపొందించుకోవాలి. నెహెమియా వాజ్ a man of deep prayer, also a man of meticulous planning. A man of deep prayer, a man of meticulous planning. మేము అధ్యాయం చదువుకున్నప్పుడు నెహెమియా జీవితం అంతా చదివినప్పుడు అధ్యాయంలో see the meticulous planning of Nehemiah in each and every stage. తన ఏది కావాలో అది రాజు ద్వారా పొందగలిగాడు. 2వ అధ్యాయము గమనిస్తే వాక్యభావం మనం చూస్తాం. 8వ వచనం చదువుకోవచ్చు. అక్కడ కావలసినవన్నీ కూడా రాజు సమకూర్చినాడు. అంత మాత్రమే కాదు, తాకీదులు ఇచ్చాడు, తను వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. సో ఫెయిత్ రిక్వైర్స్ ప్రిపరేషన్. దీనిలో విశ్వాసం ఉన్నది, కానీ దానికి యాంపుల్ ప్రిపరేషన్ ఈజ్ నీడెడ్. ఒక వాక్యం చెప్పాలన్నా, పాట పాడాలన్నా, సాక్షి ఇవ్వాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా మళ్ళీ విశ్వాసం ఉంటే చెప్పగలను, పాడగలను, చేయగలను. కానీ దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ కావాలి. మనం ఒక 5 నిమిషాలు ఇక్కడ వాక్యం చెప్పడానికి నేను యాంపుల్ ప్రిపరేషన్ ఉండాలి. మనం అన్సైడ్గా చెప్పడం, ఫుడ్గా అందివ్వడం అనేది చాలా కష్టమైనది. కానీ మనం ప్రిపేర్ అయినప్పుడు నిజముగా దేవుని కార్యాలు మనం జరిగించగలం. ఫెయిత్ రిక్వైర్స్ ప్రిపరేషన్. అంత మాత్రమే కాదు, identify what resources you need and boldly state your needs. మన అవసరత గుర్తించుకోవాలి, వాటి మనం విన్నవించుకోవాలి. ఎప్పుడైతే నెహెమియా ప్రార్థించి ముందుకు వెళ్ళాడో, ఉపవాసముని ముందుకు వెళ్ళాడో, దేవుడు నిజముగా రాజుకు మంచి మనసు అనుగ్రహించాడు. సో ప్రేయర్ చేంజెస్ థింగ్స్. తాను ఒక మంచి పని పూనుకోవడానికి ఆశించి ప్రార్థించి ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు నిజంగా రాజుకు మంచి మనసు ఇచ్చాడు. రాజు హృదయాన్ని మార్చగలిగాడు. వారు బందీలుగా కొనిపోబడినప్పుడు కూడా అక్కడ రాజు నిజంగా నెహెమియా కావలసినవన్నీ సమకూర్చగలిగాడు. పర్మిషన్ ఇవ్వగలిగాడు, వెళ్ళు. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుడు అనేక హృదయాలను సిద్ధపరుస్తాడు, మనకు సానుకూలపరుస్తాడు, వాళ్ళ సహాయాలు మెంపొచ్చేస్తాడు, మన అక్కలను కూడా తీర్చబడాయి. కాబట్టి మనం వీ నీడ్ డీప్ ప్రేయర్ఫుల్ లైఫ్ అండ్ ఆల్సో మెటికల్ ప్లానింగ్ ఇన్ డూయింగ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. ఆ రీతిగా సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ శక్తి మన దయచేయు కాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతర నిష్ఠోత్తర తండ్రి, నీ ఉపవాసముని ప్రార్థించినాడు ప్రభువా. చక్కగా తన ప్రణాళిక రూపొందించుకున్నాడు. రాజు హృదయాన్ని మార్చగలిగారు, అనుమతి అందరు ఇప్పించగలిగారు. అంత మాత్రం కాకుండా కావలసినవన్నీ సమకూర్చగలిగే కృపను ఇచ్చారు. కాబట్టి తండ్రి, మేము కూడా సంపూర్ణంగా ప్రతి పని కొరకే సిద్ధపాటుతో ముందుకు వెళ్ళటకు ఆత్మ సహాయత మాకు దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనే కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.